సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో చేరిన తర్వాత రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్న తరుణంలో తొలిసారిగా నియోజకవర్గానికి వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే కర్ణాటక బార్డర్ అయిన చిప్పిలి దగ్గర తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లు ప్రస్తుతం మనం చూస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీ పార్టీలోకి కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారు, బీజేపీ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు కదా, దీనిపైన ఆయన గెలిచిన సూచనలు, దానిపైన మీ అభిప్రాయం? రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మా ఎన్డీఏ రాజంపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి అయిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు, మా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వారి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ ఈరోజు మన కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల్లో వారికి ఇక్కడ వేలాది మంది కార్యకర్తలతో స్వాగతం పలుకుతూ వారిని ఆహ్వానిస్తూ ఈ నుంచి వారి ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తూ ఒక ర్యాలీగా కలికిరికి చేరుకోవడం జరుగుతుంది. మీరు అడిగారు ఆయన గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నది అనేసి. ఈరోజు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారికి ఉన్న ఆదరణ కానీ, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అని చరమగీత పాడడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రజలు ఏదైతే వారి ఆలోచన ఏదైతుందో దానికి అనుగుణంగా ఆ రెండు మీరు కానీ చూస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ జెండా ఈ రాజంపేట పార్లమెంటులో రెపరెపలాడుతుంది అనేసి మాకు దృఢ నమ్మకం ఉన్నది. సార్ ఇంకోటి, ఆయన 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో దూరంగా ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చేసి నేను రాజకీయాల్లో పోటీ చేస్తాను అని చెప్తే ప్రజలు ఆయన వెంట వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారంటారా? తప్పండి, మీరు ఆ మాట అనడం మేము చాలా శోచనీయాంశ అంశం. వారు ఈ ప్రాంతానికి సుదీర్ఘకాలంగా ఒక దాదాపు వారి కుటుంబము కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వాళ్ళు సేవలు అందించిన వారు. ఈ గత 10 సంవత్సరాలు కూడా వారు రాజకీయాలకి దూరంగా ఏం లేరు, వారు రాజకీయాల్లోనే ఉన్నారు, ప్రత్యక్షంగానే ఉన్నారు. అది కేవలం కొంతమంది దురదుద్దేశంతో చేసే ప్రచారం. అటువంటి దాన్ని మేము పార్టీ పరంగా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు మన రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని కానివ్వండి, ఈ ప్రాంతానికి చేసిన మేలు కానివ్వండి, అదేవిధంగా వారు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా మా పార్టీకి వారు అందించిన విశిష్టమైన సేవలు కానివ్వండి, అవన్నీ గుర్తించి కూడా పార్టీ వారిని ఇక్కడ వారికి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, మీరు నన్ను అడగటం కాదు, ఇక్కడ వచ్చిన వందలాది మంది ఎవరైతే జనం ఉన్నారో వారిని చూస్తే వారి పట్ల ఈ ప్రాంత ప్రజలకి ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేసి మీరే తెలుసుకోవచ్చు. సార్ ఇంకోటి, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో నుంచి పోటీ చేస్తున్నారు కదా, ముస్లిం మైనారిటీ వర్గాలు ఆయన కొద్దిగా దూరం అయ్యి బీజేపీకి సపోర్ట్ చేయరు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రచారం చేస్తున్నాయి. దీనిపైన మీరు ఏమని చెప్తారు? కులం మీద రాజకీయాలు చేసింది ప్రతిపక్ష పార్టీలే. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కులంని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసింది లేదు. మేమంతా చూసేది ఒకటే, ఏదైనా వ్యక్తి భారతదేశ పౌరుడా, ఈ భారతదేశాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ, సంక్షేమ కార్యక్రమాన్ని కానీ వాళ్ళు కుల ప్రాతిపదిన వారు ఎవరికి అందించడం లేదు. ప్రతి ముస్లింకి అందుతుంది, ప్రతి హిందువుకి అందుతుంది, ప్రతి భారతదేశ పౌరుడికి అందుతుంది. కావున ముస్లిం మైనారిటీలు దూరంగా ఉంటారు అన్నది ఇది కేవలం వీరు ప్రతిపక్షాలు చేసే ఎత్తుగడ. ఎందుకంటే వారు ఇంతవరకు చేసిందంతా కూడా కుల రాజకీయాలే. ప్రతి ఒక్క పౌరుడికి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వారు నరేంద్ర మోదీ పట్ల కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా మా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల కానీ వారికి అశేషమైన ఆదరణ కూడా ఉన్నదనేసి మేము నమ్ముతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నారు కదా, రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మీ పార్టీ తిరిగి పూర్వవైభవం సాధిస్తుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా పూర్వవైభవం సాధిస్తుంది, విజయాన్ని కూడా సాధిస్తుంది.
అంటే ఇప్పుడు బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి రావడంతో ముస్లిం మైనారిటీ వర్గాలు దూరం అవుతాయి అని ప్రతిపక్షాలు అయితే ప్రచారం చేస్తున్నాయి కదా, దీన్ని మీరేం చెప్తారు? ఆ ప్రచారం వాస్తవం కాదు. మైనార్టీలో కూడా చాలా మంది ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి అవన్నీ వాస్తవం కాదు. మైనార్టీలో కూడా చాలా పెద్ద ఎత్తున మీరు చూస్తారు. తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారు.